మంత్రుల బాధ్యతల్లో భారీ మార్పులు, కొందరికి బాధ్యతలు మరికొందరికి తొలగింపు. ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం వెనుక అసలు కథేంటో చూద్దాం. తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా 3 కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. వారికి సంబంధిత శాఖలు కేటాయించడంతో పాటు జిల్లాల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీలో ఇటీవల మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్రంలో పాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ సింగిల్ హ్యాండెడ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యతల్లోనూ భారీ మార్పులు చేశారు. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడమే కాకుండా కొంతమందిని బాధ్యతల నుంచి తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణ చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామికి మెదక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి నల్గొండ, వాకిటి శ్రీహరికి ఖమ్మం జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఇక ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్న కొందరిని తప్పించారు కూడా. మెదక్ కు ఇంతవరకు బాధ్యతలు నిర్వహించిన కొండా సురేఖ, కరీంనగర్ కు ఇన్ఛార్జ్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తొలగించారు. తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్, జూపల్లి కృష్ణారావుకు ఆదిలాబాద్, సీతక్కకు నిజామాబాద్ బాధ్యతలు కేటాయించారు. మొత్తంగా పాత జిల్లాల ఆధారంగా చూస్తే 10 మంది మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వీరిలో దామోదర రాజనరసింహకు మహబూబ్ నగర్, దుద్దిల్ల శ్రీధర్ బాబుకు రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వరంగల్, పొన్నం ప్రభాకర్ కు హైదరాబాద్, సీతక్కకు నిజామాబాద్, తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్, జూపల్లికి ఆదిలాబాద్, గడ్డం వివేక్ కి మెదక్, లక్ష్మణ్ కుమార్ కి నల్గొండ, శ్రీహరికి ఖమ్మం బాధ్యతలు ఉన్నాయి. ఈ మార్పుల వెనుక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజకీయ సమీకరణాలను బలపరచడం, పార్టీ స్ట్రక్చర్ ను మళ్లీ పునర్నిర్మించడం, రానున్న ఎన్నికలను సన్నద్ధం కావడం అన్నమాట. ఇంకొన్ని రోజుల్లో మరిన్ని కీలక మార్పులు జరగొచ్చు.